आनंदं ब्रह्मानंदं आनंदं ब्रह्मानंदं आनंदं ब्रह्मानंदं आनंदं ब्रह्मानंदं मेहर मेहर अंटू मेहर 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 अंटू ఉంటే मेहर నిస్మరణము చేస్తూ ఉంటే మెహర్ విస్మరణము చేస్తూ ఉంటే చెప్పలేని మదికానందం చెప్పలేని ప్రేమానందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం మెహర్ 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 అంటూ ఉంటే మెహర్ 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 అంటూ ఉంటే మెహర్ నిస్మరణము చేస్తూ ఉంటే మెహరు విస్మరణము చేస్తూ ఉంటే చెప్పలేని మదికానందం చెప్పలేని ప్రేమానందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం ప్రేమికులందరూ కలిసిన చోట ప్రేమికులందరూ కలిసిన చోట ప్రేమాలింగన చేసిన చోట ప్రేమాలింగన చేసిన చోట పంచుకుంటిని ఆనందం పంచుకుంటిని ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం పిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని పిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని ప్రేమ మీరగా పూలమాలలతో ప్రేమ మేరగా పూలమాలలతో పిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని పిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని ప్రేమ మీరగా పూలమాలలతో ప్రేమ మేరగా పూలమాలలతో అలంకరించిన ఆనందం అలంకరించిన ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం కరుణామూర్తిని కరుణగాంచి కరుణామూర్తిని కన్నులగాంచి మధురామృతము ప్రేమామృతము మధురామృతము ప్రేమామృతమును ఆస్వాదించిన ఆనందం ఆస్వాదించిన ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం అందరూ కలిసి ఆత్మభక్తితో అందరూ కలిసి ఆత్మభక్తితో సుందరమూర్తిని చిత్తశుద్ధితో ఆరాధించిన ఆనందం ఆరాధించిన ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం బాబా మాటలు వింటూ ఉంటే బాబా మాటలు వింటూ ఉంటే బాబా పాటలు పాడుతూ ఉంటే బాబా పాటలు పాడుతూ ఉంటే అనుభవించితిని ఆనందం అనుభవించితే ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం బాబా చెప్పిన సూక్తులు వింటూ బాబా చెప్పిన బాబా చెప్పిన సూక్తులు వింటూ రీతి వదుస్తూ బాబా చెప్పిన రీతి నడుస్తూ ఆచరించుడప్పుడు ఆనందం ఆచరించుటకు ఆనందం అది మనకందరకు పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం ఆ రూపం చూస్తే ఆనందం ఆ మాటలు వింటే ఆనందం ఆ రూపం చూస్తే ఆనందం ఆ మాటలు వింటే ఆనందం ఆ పాటలు వింటే ఆనందం ఆ పాటలు వింటే ఆనందం అది మనకందరం పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం ఆ మౌనము చూస్తే ఆనందం ఆ మాటలు వింటే ఆనందం ఆ పాటలు వింటే ఆనందం ఆ పాటలు వింటే ఆనందం అది మనకందరం పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం
నామం చేయండి మేహర్ నామం చేయండి అవతార్ మేహర్ బాబా की जय मेहर अनरंगी मेहर नामम చేయండి मेहर नामम చేయండి मेहर नामम చేయండి అవతార్ मेहर बाबा की जय मेहर अनरंगी मेहर अनरंगी मेहर अनरंगी मेहर अनरंगी मेहर नामम చేయండి मेहर नामम చేయండి मेहर नामम చేయండి అవతార్ मेहर बाबा की जय मेहर अनरंगी मेहर अनरंगी मेहर अनरंगी मेहर अनरंगी మేహర్ నామం మధురం మధురం मेहर नाममे मधुरम मधुरम సుఖలను మించిన మధురమే నామం सुगलनु मिंचिन मधुरमे नामम మేహరు నామం మోక్షప్రదాయం मेहर नामम मोक्षप्रदायं మేహరు కాంతిలో కాలని దేవి मेहर कांतिलो काननि देवी నామము मेहर नामम చేయండి मेहर नामम చేయండి मेहर नामम చేయండి అవతార్ मेहर बाबा की जय शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये అనసూయమతినా ఏడ్ చేస్తున్నావు ఏమిటి? నువ్వా వదినా రా, ఈరోజు ఏకాదశిగా మడిగా మంచినీళ్ళు తెచ్చుకొని కాస్త మడిగా వండుకొని ఉపవాసం ఉండి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తిని ఏదో కాలం గడుపుతున్నాను వదినా. ఇదొక ఆచారం కదమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్నాయి మన ఆచారాలు ఎప్పుడో మంట కలిసిపోయేగా. అవునమ్మా, కాలం మారిపోయింది. ఎవరినని ఏం లాభం? ఏటవుతున్నా నువ్వు మరీ చెప్తున్నావు. కాలం మారిపోయింది, పోయా కాలం వచ్చింది అంటున్నాను. ఇప్పటి వాళ్ళకి మడి లేదు, మైల లేదు, కులం లేదు, గోత్రం లేదు, నానా గోత్రాభ్యం. నిజమే వదినా, ఇప్పుడు కాలం పిల్లలకి మరీ పిదపకాలం వచ్చింది. కాళ్ళకు పసుపు లేదు, ముఖానికి కుంకుమ బొట్టు లేదు. ఈ రోజుల్లో రకరకాల ప్రయోగాలు చేసి ముద్దలాంటి పదార్థాన్ని తయారు చేసి దానికి ముఖానికి రాసుకొని ఆరే వరకు కూర్చొని అది వదిలించడానికి నానా తంటాలు పడి ఉన్నందాన్ని పాడు చేసుకుంటున్నారు వదినా. ఏమిటో వాళ్ళ సార్థం నా పిండాకుడును. అంతే లేదునా, ఇప్పుడు వాళ్ళకి చెప్పలేం. చదువులు వచ్చాయి, వివేకం పెరిగింది, ఉద్యోగాలు వచ్చాయి, ఊర్లు ఎగుతున్నారు. ఎవరిని ఏదన్నా కోపమే. మనకి ఎందుకమ్మా? అమ్మగారు కాస్త దూరంగా ఉండవే, ముట్టుకు తగలడుక. నిన్ను చూస్తుంటే కంపరం వస్తుంది. శుచి శుభ్రం లేకుండా పనిలోకి వస్తావు. ఏంటో చెప్పు. పనంతా అయిపోయిందమ్మా. ఎందుకమ్మా నా మీద అంత సిరాకు పడతారు? మామూలు మనుషులమే, మాకు శుభ్రత ఎక్కువేనమ్మా. చాలే నీ శుభ్రం అసింట. ఎందుకమ్మా అసింటా అంటారు? మాకు లేనిది మీకుంది ఏటమ్మా? మీలో ఉన్న రక్త మాంసాలు మాలో లేవా? మీలో ఉన్న దేవుడు మాలో లేడా? మీ ఇంటికి వచ్చిన ఎలుగు మా ఇంటికి రాదా? మా ఇంటి మీద ఉన్న సూర్యుడు మీ ఇంటి మీదకి రాడా? ఎందుకమ్మా ఈ దూరాలు? నీతులు బాగానే చెప్తున్నావు. అవునమ్మా, ఎంత పనివాళ్ళమైనా అంత
నీచంగా మాట్లాడకండి అమ్మా. కానీ జాతిలో పుట్టామని అంత సులకం చేయకండి అమ్మా. కోటికి పేద కానీ కులానికి పేద కాదమ్మా. మామూలు మనుషులమే. వస్తానమ్మా. అంతేలే వదిన, పని వాళ్ళతో మాట్లాడలేం. రండి సావిత్రమ్మ గారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏమిటి? మనసుకు ప్రశాంతత దొరికే చోటుకు వెళ్ళి వస్తున్నాను. సుభద్రమ్మ గారి ఇంట్లో మెహర్ బాబా సంకీర్తన జరిగితే వెళ్ళాను. అక్కడ బాబా విషయాలు వింటుంటే ఎంతో ఆనందం కలిగింది. సుభద్రమ్మ గారి ఇంటి వాళ్ళు చూపించిన ప్రేమ నా హృదయాన్ని కదిలించింది. వారి ఇంటి వాళ్ళంతా మెహర్ బాబా భక్తులే. ఏమిటో సావిత్రమ్మ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా బాబాలే. ఇంటికో బాబా వెలుస్తున్నాడు. ఇప్పుడంతా బాబాల మయమే కదా. అనసూయమ్మ గారు, మీరు అంటుంది నిజమే, కానీ మెహర్ బాబాలో ఏదో దైవశక్తి ఉంది. అది కాకుండా 44 సంవత్సరములు అఖండ మౌనం పాటించారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి దివ్య ప్రేమను అందించారు. సావిత్రమ్మ గారు, మెహర్ బాబా అవతార్ మీరు చెప్తుంటే ఆ విషయాలు ఎంతో ఆనందం కలుగుతుందని, మరి అక్కడికి వెళ్తే ఇంకెంతో ఆనందం కలుగుతుంది అనిపిస్తుంది. నిజం కాంతం గారు, సుభద్రమ్మ గారి ఇంట్లో మెహర్ బాబా కేంద్రం పెట్టారా, అక్కడికి నేను వెళ్ళాను. అందరూ నాకు జయబాబా చెప్పారు. ఎంతో ఆనందం కలిగింది. ఇంకో విషయం ఏంటో తెలుసా, నీది ఏ కులమని కానీ ఏ మతం అని కానీ ఎవ్వరూ అడగరు. అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారు. ఒక పక్క ఆడవాళ్ళు, ఒక పక్క మగవాళ్ళు చక్కగా అన్నదమ్ములు అక్కచెల్లిలా కూర్చొని మెహర్ బాబా సంకీర్తన చేసుకొని తర్వాత చక్కటి బాబా విషయాలు చెప్పుకొని బాబా విషయాలు వింటుంటే అంత ప్రేమతో బతకాలి అంటారు. ఆహా, మీకు పట్టిందన్నమాట మెహర్ బాబా భక్తి. అవునండి, మెహర్ బాబా విషయాలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే ఆధ్యాత్మిక విషయాలు, జీవితంలో ఆచరించదగ్గ విషయాలు. ఏటో మీరు చెప్తుంటే నాకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అలాంటి చోటకి వెళ్ళడం వల్ల బాబా విషయాలు వింటుంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది. కానీ దేని మీద ధ్యాస ఉండకుండా బాబా మీద ధ్యాస ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా మానుకుంటాం. మీరు భలే చెప్తున్నారండి. అవి లేకపోతే ఆడవాళ్ళకి ఊసిపోతుందా? అందుకే భగవంతునిపై ధ్యాస పెట్టుకుంటే మంచి విషయాలు మాట్లాడుకుంటాం. మెహర్ బాబా చెప్పిన విషయాలు వింటుంటే మరి దేని మీద ధ్యాస ఉండదు. సావిత్రమ్మ గారు, మీరు ఎన్ని చెప్పండి, సనాతన ధర్మానికి మించింది లేదు. గత దేవుళ్ళ కన్నా ఈయన గొప్పవాడా? అనసూయమ్మ గారు, సర్వశాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయి, సర్వమతాలు ఏమని చాటుతున్నాయి, దేవుడు ఒక్కడే అని. ఆ దేవుడే ప్రతి యుగములో ఆయా కాలాలను బట్టి ఆయా రూపాల్లో వివిధ నామాలతో భూపై అవతరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించారు. ఆయన ప్రేమావతారుడు అని చాటి చెప్పారు. అంతకన్నా మనకేం కావాలి? ఏమిటో మీరు చెప్తుంటే నాకు వినాలనిపిస్తుంది, కానీ నా మనస్సులో ఏదో తెలియని సంశయం కలుగుతుంది. రండి సుభద్రమ్మ గారు, మంచి సమయానికి వచ్చారు. నాకు తెలిసిన కొద్ది బాబా విషయాలు వీరికి చెప్తున్నాను. మంచిదే కదా. అనసూయమ్మ గారు సంశయాలు పుట్ట, వారికి బాబా విషయాలు చెప్పండి. సందేహపడకండి అనసూయమ్మ గారు, మీరు కొలిచిన దేవుళ్ళ రూపమే ఆ సనాతన ధర్మమే మెహరావతారం. హలో జవాబ్ అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి. సందేహపడకండి అనసూయమ్మ గారు, మీరు కొలిచిన దేవుళ్ళ రూపమే ఆ సనాతన ధర్మమే మెహర్ అవతారం. ప్రతి 700 నుంచి 1400 సంవత్సరాలకు ఒకసారి భగవంతుడు అవతారం దాల్చి భూమి మీదకు వస్తూ ఉంటాడు. అలా వచ్చినవాడు ఒకే దివ్యనామంతో విరాజిల్లుతూ ప్రపంచమంతటికీ జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. కనుక మీరు సందేహపడవలసిన అవసరం లేదు.
సుభద్రమ్మ గారు, మెహర్ బాబా అవతారంలో చాలా మంది బాబా గారు పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ మేమే దేవుళ్ళు అంటున్నారు, అది నిజమా? మంచి ప్రశ్న వేశారు కాంతం గారు. ఒకే సమయంలో అనేక అవతారాలు ఎత్తడు భగవంతుడు ఒక్కడే, అవతారుడు ఒక్కడే. అలా ఎవరైతే చెప్పుకు తిరుగుతున్నారో వాళ్ళందరూ నిజమైన అవతారాలు కాదని గ్రహించాలి. ఎవరి రూపం చూస్తే మన హృదయం ఆనందంతో ఉప్పొంగుతుందో, ఎవరి నామం వింటే మన హృదయం ఆనంద తాండవం చేస్తుందో అతడే అవతార్ మెహర్ బాబా, అతడే నిజమైన అవతారుడు. ఇంతవరకు ఉన్న ఆ సంశయాలు నాలో తీసి పారవేశారు. మెహర్ బాబా ఒకరే నిజమైన దేవుళ్ళు అనిపిస్తుంది. మెహర్ బాబా ఒక్కడే నిజమైన దేవుడని మంచి నమ్మకం కలిగితే గనక నిజంగా మన అదృష్టవంతులం. బాబా ఒక్కడే విశ్వసించి ఉంటే గనక బాబా కొంగుని మనం కలలో కూడా విడిచిపెట్టాం. బాబాని ప్రేమించిన వాళ్ళు, బాబాని విశ్వసించిన వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం అడగకుండానే మన అవసరాలన్నీ తీరుస్తుంటాడు మెహర్ ప్రభు. అమ్మగారు, బాబా గారు నిజంగా దేవుడేనమ్మా. నాని ఎన్నో కష్టాలు పడేదాన్ని, నా మొగుడకు తాగుబోతూ. అలాంటిది ఓసారి బాబా గారిని నమ్ముకోమని, ఆయన కొలవమని మీరు చెప్పారు. ఆనాటి నుండి బాబా గారిని కొలుస్తున్నాను. ఎప్పుడు తాగేసి నన్ను కొట్టేవాడు, నా దగ్గర డబ్బులు తీసుకొని తన్నేవాడు నా పెనిమిటి. ఆ బాధలు తట్టుకోలేక బాబా గారికి చెప్పుకొని ఏడ్చేదాన్ని. కానీ అమ్మగారు ఓసారి నా పెనిమిటి తాగుడు మానేసి బాబా గారికి దండం పెట్టుకొని నన్ను ఎదుర్రమ్మని ఈ ఆడ నుంచి పనిలోకి వెళ్ళిపోతున్నాడమ్మా. నా పెనిమిటి పనిలోకి వెళ్ళిపోతున్నాడమ్మా. డబ్బులు సంపాదించుకొని మన పిల్లల్ని పెంచుదామని అనడం చాలా సంతోషం వేసిందమ్మా. బాబా గారి దయ వల్ల నా పెనిమిటి మారిపోయాడమ్మా. సంతోషం రావునమ్మా. మాము పేదవాళ్ళం కదమ్మా, కానీ జాతిలో పుట్టడం వల్ల అందరికీ అసహ్యంగా కనిపిస్తాం. భగవంతుడైన బాబా దృష్టిలో అందరూ సమానమే రావులమ్మా. మన పూర్వ కర్మల ఫలితం కొద్దీ వివిధ శరీరాలతో, వివిధ రూపాలలో, వివిధ పరిస్థితుల్లో మన జన్మ తీసుకున్నాం తప్పించి భగవంతుడైన మెహర్ బాబా దృష్టిలో మనందరం సమానమే. మనందరం ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి రాములమ్మ. బాగా చెప్పారు. బాబాకి పేద గొప్ప తేడా లేదు. పేదవాళ్ళ గుడిసెలకు వెళ్ళి దర్శనం ఇచ్చేవారట. కడజాతి వారిని ఎక్కువగా ప్రేమించేవారట. వాళ్ళకి సహాయం చేసేవారట. అందువలన నువ్వు దిగులు చెందుకు రాములమ్మ. దిగులు పడకు రాములమ్మ. బాబాయ్ అన్నారు, దిగులు పడకండి, సంతోషంగా ఉండండి, నన్ను ప్రేమించండి, నేను మీకు సహాయం చేస్తాను అని బాబా చెప్పారు. అయ్యో నా మతిమండ, పూజగదిలో అన్నీ వదిలేసి వచ్చేసానే. అనసూయమ్మ గారు, మీ చాదస్తం ఇంకా అలానే ఉంది. ఏం చేయమంటావమ్మా, నా చాదస్తం ఎక్కడికి పోదు. పొద్దున్న లేచిన కానించి పూజ పునస్కారాలు, దీప నైవేద్యాలు, వీటితోనే కాలమంతా గడిచిపోతుంది. అనసూయమ్మ గారు, మీరు చేస్తున్నవన్నీ మంచివే కాదనను. ఇవన్నీ కూడా మన ఆచారాలన్నీ కూడా మన మంచి కోసమే పెట్టారు. కానీ అవి అతిగా పోయి చాదస్తంగా మారడం వల్ల ప్రయోజనం లేదు. అయినా భగవంతునికి కావాల్సినవి ఈ పూజలు, ఈ ఆచారాలు, ఉపవాసాలు, సహవాసులు ఇవన్నీ కాదమ్మా. ఇతరులను ప్రేమించగలగడమే బాబాకి, భగవంతుడికి అందరికీ కావాలి. కనుక అందరినీ ప్రేమించగలిగితే ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. బాబా అన్నారు, అందరినీ ప్రేమించండి అని చెప్పారు. అయితే బాబా ఏమని చెప్పారు? అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమించడంలోనే నిజమైన ఆనందం ఉంది అని బాబా చెప్పారు. మెహర్ బాబా ఇంకేమని చెప్పారమ్మా? నేను దేవుడను, నేను సనాతనుడను, నన్ను ప్రేమించండి, నా గట్టిగా పట్టుకోండి అని బాబా చెప్పారు. అందుకే ఈ యుగంలో ఆయన ప్రీతముడయ్యాడు. ఆయన ప్రేమించేవాళ్ళం, మనం ప్రేమికులయ్యాం. అందరూ నా చెంతకు రండి అని మౌనంతో నేల 4 చెరుగులు తిరిగి అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటాడు మెహర్ ప్రభు. మెహర్ బాబా ఈ అవతారంలో ఏం చేశారమ్మా? మెహర్ బాబా ఈ అవతారంలో కుష్ఠుకుంటి రోగులకు సేవ చేశారు. అలాగే ప్రేమాశ్రమం పెట్టి అన్ని మతాల పిల్లలను ఒక దగ్గరకు చేసి వాళ్ళకి భగవత్ చైతన్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగజేశారు. అలానే మస్తుల సేవ చేశారు. అలాగే ఏకాంతవేశాలు, ఉపవాసాలు, సహవాసాలు, ఇలా ఎన్నో కార్యక్రమాల్ని బాబా చేసి అందరినీ ప్రేమించండి అని, నన్ను ప్రేమించండి అని బాబా చెప్పారు. సుభద్రమ్మ గారు, మెహర్ బాబా కూడా మతం ఉందా?
మెహర్ బాబా అన్నారు, నేను ఏ మతముకు చెందను, అన్ని మతములు నావే, అన్ని మతాలను పునర్జీవింపచేసి ఒక దారంలో పూసల వలె చేర్చి సమన్వయపరచడానికి వచ్చానన్నారు బాబా. సుభద్రమ్మ గారు, ఇందాక మస్తులు అన్నారు కదా, ఇంతకీ ఆ మస్తులంటే ఎవరు? మస్తులంటే భగవదోన్మతులు, అంటే భగవంతుడి కోసం వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా పరితపిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి భౌతిక శరీరం మీద కానీ భౌతిక అవసరాల మీద కానీ వాళ్ళకి ధ్యాస ఉండదు. బాబా అన్నారు, అలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చాను. వాళ్ళ కోసం అనేక వేల మైళ్ళు కాలినడకను వెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళ క్షవరాలు చేయించి వాళ్ళ మలమూత్రాలు ఎత్తి పారబోసి వాళ్ళకి ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు భగవత్ సాక్షాత్కారాన్ని కూడా బాబా ఇచ్చారు. అంటే బాబా వారి దివ్య ప్రేమను వారు అనుభవించారన్నమాట. ఎంత అదృష్టవంతులు ఈ మస్తులు. సుభద్రమ్మ గారు, అసలు దివ్య ప్రేమ అంటే ప్రసాదమా? అవునమ్మా, బాబా దివ్య ప్రేమ మనందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టబడింది. మెహర్ బాబా పనిచేయడం కేంద్రం అవసరమా? అవసరమేనమ్మా. మంచినీటి చెరువులోని నీళ్లు కొళాయి గొట్టాల ద్వారా నగరంలో వివిధ ప్రాంతాలకు ఎలా అయితే వెళ్తాయో అలాంటి ఏర్పాటుతోనే దీన్ని పోల్చవచ్చు. ఒక కేంద్రం ఉంటే గనక అక్కడికి ప్రజలందరూ వచ్చి బాబా నామం చేస్తూ, బాబా ప్రార్థనలు చేస్తూ, బాబా పాటలు పాడుకుంటూ బాబా ప్రేమను పంచుకోవడానికి, బాబా నామ వ్యాప్తికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా కేంద్ర స్థాపన ఒక మార్గం అవుతుంది. అమ్మగారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? బాబా గారిని ఎలా కొలవాలి? బాబా గారిని మెహర్ బాబా అని 14 సార్లు హృదయపు లోతుల్లోంచి కొలుస్తూ మన విధులను నిర్వర్తిస్తూ అందరినీ ప్రేమిస్తే చాలు రావులమ్మా. సుభద్రమ్మ గారు, మెహర్ బాబా వారి మానవాళికి ఏమైనా ప్రార్థనలు ఇచ్చారా? బాబా మానవాళికి 2 ప్రార్థనలు ఇచ్చారు. ఒకటి ప్రభుస్తుతి ప్రార్థన, 2 పశ్చాత్తాప ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు కూడా బాబా నిల్చునే చేసేవారు. బాబాతో పాటు మండలి వాళ్ళందరూ కూడా నిల్చునే చేసేవారు. బాబా అన్నారు, నేను ఈ ప్రార్థనలు చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నా తదనంతరం ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తారో అక్కడ నా ఉనికి ఉంటుంది, వాళ్ళకి నా సహాయం అందుతుంది అని మెహర్ బాబా చెప్పారు. సుభద్రమ్మ గారు, దుని గురించి చెప్తారా? 1925 సెప్టెంబర్ మాసంలో మెహరాబాద్లో బాబా మొదటిసారిగా దుని వెలిగించారు. ఆరంగంగం ప్రజలు బాబా దగ్గరికి వచ్చి వర్షాలు పడట్లేదు, కరువు ఉంది బాబా, మాకు సహాయం చెయ్యండి అని వారు ప్రార్థిస్తే అప్పుడు బాబా దుని వెలిగించగా 15 గంటల పాటు ఏకదాటిగా వర్షం పడి అక్కడ కరువు ఏదైతే ఉందో ఆ కరువు అంతా కూడా పోయింది. ఆనాటి నుండి ప్రతి నెల 12వ తారీఖున మెహరాబాద్లో దుని వెలిగిస్తున్నారు. ఆ దుని వెలిగించగా వచ్చిన విభూతిని మా ప్రేమికులందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. మెహరాబాద్ అంటున్నారు, అదేదైనా ఊరా? అవునమ్మా, మెహర్ బాబా నివాస స్థానం అది. అక్కడి నుంచి బాబా ఏకాంతవాసాలు, సహవాసాలు, ఉపవాసాలు, కుష్టికుంటు రోగుల సేవ, మస్తుల సేవ, ప్రేమాశ్రమాలు పెట్టి అందరూ నా చెంతకు రండి అని ప్రేమ పిలుపునిచ్చి అనేక సహవాస కార్యక్రమాలు అక్కడి నుంచి చేసి తర్వాత తన భావి సమాధిని ముందుగానే నిర్మించుకుని 1969 జనవరి 31 మధ్యాహ్నం 12:15 బాబా తుదిశ్వాస విడిచి మనందరి హృదయాల్లో మేల్కొన్నారు. అయితే మెహర్ బాబా వారి సమాధి మెహరాబాద్లో ఉందన్నమాట. అవునమ్మా, మెహర్ బాబా సమాధి అక్కడ ఉంది. ప్రతి ఏడాది జనవరి 31కి అలానే జూలై 10కి మనకు అవకాశం దొరికినప్పుడల్లా బాబా దర్శనానికి అనేక వేల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. బాబా అన్నారు, నన్ను ప్రేమించండి, ఇతరులను ద్వేషించకండి, పరనిందలు చేయకండి, అందరినీ సమానంగా ప్రేమించాలని చెప్పారు. కనుక ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటంటే అందరినీ ప్రేమించడం, అందరి హృదయాల్లోని బాబాని చూడగలగడం, మన హృదయాల్లో ఉన్న బాబాని మేల్కొల్పడమే మన కర్తవ్యం. సుభద్రమ్మ గారు, మీరు చెప్తుంది కూడా నాకు ఇప్పుడు నిజంలా తోస్తుంది. ఈ బాబా మన హృదయంలో దివ్యత్వాన్ని మేల్కొల్పుతున్నారు సుమా. నా చాదస్తం వల్ల ఏమీ తెలుసుకోలేక మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. అనసూయమ్మ గారు, ఏమైంది? అనసూయమ్మ, ఏమైంది? ఏం పర్వాలేదు, కాస్త కళ్ళు తిరిగినట్టయింది. రావునమ్మ, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అమ్మో నాన్న, అనసూయమ్మ గారికి నా చేతితో నీళ్ళు తెస్తే తాగరమ్మా, పడిపోతారు. ఏం పర్వాలేదు, తీసుకురా. ఇదిగోనమ్మా, నీ చేత్తోనే తాగించి రావునమ్మా. అనసూయమ్మ గారు వాళ్ళంతా చెప్తున్నారని మీకు నీళ్ళు పడుతున్నాను, ఏమనుకోకండి. పట్టండి. రావులమ్మా,
నిన్ను నీచంగా చూసినందుకు నన్ను క్షమించు. బాబా వారి విషయాలు విన్న తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను, అందరినీ ప్రేమించాలని నాలో జాగృతి కలిగించారు. వదిన, ఇదంతా బాబా దయ. బాబా దయ లేనిది మనం ఏం చేయగలం? అతని దయ ఇప్పుడు మనకి ప్రాప్తించింది. సరేనా? ఈరోజు మీరంతా మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి సుమా. అనసూయమ్మ గారు, ఈసారికి వదిలేయండి, మళ్ళీ వచ్చినప్పుడు మేము భోజనం చేస్తాం. ఈసారి మా ఇంట్లో మెహర్ బాబా వారి సంకీర్తన పెట్టుకోవాలి, అప్పుడు మీరంతా భోంచేసి వెళ్ళాలి. అనసూయమ్మ గారు, త్వరగా మెహర్ బాబా భజన పెట్టండి. ఆ రోజు మరిన్ని బాబా విషయాలు విందాం. చాలా సంతోషం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో మెహర్ బాబా భజన పెట్టుకుందాం. అందరి ఇళ్లలో మెహర్ బాబా భజన పెట్టుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. థ్యాంక్ యూ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు మెహరు అనరాదా, మెహరుడు తక్షణమున కనరాడా. మెహరు మెహరు అనరాదా, మెహరుడు తక్షణమున కనరాడా. మేటి ప్రభువగు మెహరుని గాంచిన, మేటి ప్రభువగు మెహరుని గాంచిన, మోక్షం వేయిన రాదా. మెహరు మెహరు అనరాదా, మెహరుడు తక్షణమున కనరాడా. మత్స్యకూర్మ అవతార స్వరూపుడు మన మెహరుడే కాదా. మత్స్యకూర్మ అవతార స్వరూపుడు మన మెహరుడే కాదా. ప్రేమతో ప్రేమికులిల్ల స్తుతించెడు, ప్రేమతో ప్రేమికులిల్ల
రాడా. బోధ చేయుటకు భువి జన్మించక జాగృతి చేయగరాదా. బోధ చేయుటకు భువి జన్మించక జాగృతి చేయగరాడా. మౌనంబుతో మనలోన కలిగిన మౌనంబుతో మనలోన కలిగిన మాలిన్యము తేలేడా. మెహరు మెహరు అనరాదా. మెహరు తక్షణమున కనరాడా. మేటి ప్రభువగు మెహరుని గాంచిన మేటి ప్రభువగు మెహరుని గాంచిన మోక్షం బేలరాదా. మెహరు మెహరు అనరాదా. మెహరుడు తక్షణమున కనరాడా. మెహరుడు తక్షణమున కనరాడా. మెహరుడు తక్షణమున కనరాడా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈయన పేరు సంజయ్ కాంబ్లే. పాత బాబా ప్రేమికులందరికీ కూడా తెలుసు. ఈయన అకామిడేషన్ సెక్షన్లో డి హాస్టల్లో ఉండి అక్కడ కొన్ని సంవత్సరాలుగా సేవ చేసి రిటైర్ అయ్యారు. పోయిన సంవత్సరం కూడా అవలా, ఒక 6 నెలలు అయింది ఆయన రిటైర్ అయ్యారు. ఆయన చాలామంది బాబా ప్రేమికులకి తెలుసు. తర్వాత రీసెంట్గా ఒక 3 ఇయర్స్ తర్వాత, కరోనా తర్వాత మెమోరియల్ టవర్, సమాధికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో మెమోరియల్ టవర్ ఉంది. ఆ టవర్ దగ్గర ఆయనకు డ్యూటీ వేశారు. కాబట్టి డి హాస్టల్లో ఆయన లేకపోవడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఇన్ని సంవత్సరాలుగా ప్రీతం బాబా సేవ చేస్తూ ఉండగా ప్రీతం బాబా ఇచ్చినటువంటి ఆయన బాబాని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయనకి బాబా ఇచ్చిన ఆ యొక్క అనుభూతిని కూడా ఆయన మనతో పంచుకుంటారు. अद्वैत मला किडं चावलं ना तेवढं सांग, तेवढं सांग. किडं चावलं ठीक आहे. और नंतर तुम्ही बाबांचं दर्शन घेतलं ना, आजी संग जाऊ सांगतो. आजीचं नाव काय? माईकमध्ये बोल. आजी माझी आजी आई आई. आजीचं नाव आई माझी. हां पप्पांचं అవతార్ మెహర్ బాబాకి జై. ఆయన రీసెంట్గా ఈయనకి పెరాలసిస్ అటాక్ వచ్చింది. దాంతో బాబా దయ వల్ల ఆయన అవయవాలు ఆల్మోస్ట్ 1 మంత్లోనే ఆయన రికవరీ అయ్యారు. ప్రీతం బాబా దయ వల్ల. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు మైండ్లో ఉన్నాయి కానీ నేను కంటిన్యూషన్గా చెప్పలేను, అక్కడొక వాడు నేను చెప్పగలను. కాబట్టి మీరు ఈ స్టోరీని ఇంతకుముందు మీరు 2-3 చోట్ల చెప్పారు కాబట్టి మీరు కంటిన్యూ చేయండి అని ఆయన అంటున్నారు. అయినా ఇంకొకసారి అడుగుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఆయన చాలా స్లోగా చెప్తున్నారండి. అయితే మొట్టమొదటిసారిగా 1964లో ఆయన బాబాని దర్శించుకున్నారు. ఆయన 6వ సంవత్సరం వయసు. వాళ్ళ నాన్నమ్మ గారితో కలిసి ఆయన బాబా వాడే పార్కులో దర్శనమిస్తూ ఉండగా వాళ్ళ నాన్నమ్మ గారు ఆయన్ని తీసుకుని వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనానికి వీళ్ళు అందుకోలేకపోయారు. కానీ తర్వాత అరంగం వాళ్ళందరికీ కూడా నీటి కొరత వచ్చినప్పుడు 200 ఎడ్ల బళ్ళని వేసుకుని అరంగాం నుంచి మెహరాజాద్కి వెళ్ళారు ప్రీతం బాబాని నీళ్ల కోసం అడగడం కోసం అని చెప్పి. ఆ టైంలో ఈయన వాళ్ళ నాన్నగారితో వెళ్ళారు. నాన్నమ్మ, అమ్మ ముగ్గురితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ బాబా వీళ్ళందరికీ చెప్పారు, నేను ఖచ్చితంగా మీకు నీళ్ళు ఇస్తాను వెళ్ళండి అని. అయితే అయిపోయిన తర్వాత బాబా వీళ్ళకి ఒక్కొక్కరికి దర్శనం చేసుకోమని చెప్పారు. ఆ స్టోరీ బాబాకి వీళ్ళకి డిస్కషన్ అయినటువంటి స్టోరీ, అదొక 5 నిమిషాలు ఉంటుంది. ఆయన చెప్పాడు, కానీ మరి వీళ్ళు షార్ట్కట్లో 20 మినిట్స్ అంటున్నారు కాబట్టి షార్ట్కట్లో చెప్పవలసి వస్తుంది. అయితే ఈయన ఏం చేశారంటే లైన్లోని దర్శనం చేసుకున్నప్పుడు బాబా చెప్పారట, అందరూ నన్ను ఒక్క చేతులే టచ్ చేయండి కానీ నా కాళ్ళు ఎవరు టచ్ చేయొద్దని చెప్పారట. బాబా దర్శనం ఇచ్చినప్పుడు అందరూ కూడా నా చేతులనే ముట్టుకోండి, నా కాళ్ళని ఎవరు ముట్టుకోవద్దని చెప్పి ఈయన పర్టికులర్గా సైలెంట్గా వచ్చి అక్కడికి వచ్చి కరెక్ట్గా వంగి బాబా 2 కాళ్ళు పట్టేసుకున్నారు. పట్టుకుని దర్శనం చేసుకునేటప్పటికి అప్పుడు వెంటనే బాబా ఈయన చెవి పెట్టి పైకి లేపారు. లేపిన తర్వాత అప్పుడు బాబా ప్రసాదం ఇచ్చారు. బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటప్పటికి ఈయన భయపడ్డాడు. జరిగిందేంటో ఈయనకి అర్థం అవ్వలేదు, చిన్న వయసు కాబట్టి. వాళ్ళ నాన్నమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు, బాబా నీకు చెప్పారు కాళ్ళు పట్టుకోవద్దని, కానీ నువ్వు కాళ్ళు పట్టుకున్నావు, బాబాకి కోపం రప్పించావంటే ఈయనకి అయినా సరే ఈయనకి అర్థం కాల. అది అయిపోయిన తర్వాత ఈయన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హాస్టల్ డీలో అకామిడేషన్ సెక్షన్లో ఈయన జాబ్ చేయడం మొదలుపెట్టారు. మీకు అందరికీ తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి రూమ్స్ అవి ఇవ్వడం ఈయన చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఉండగా ఒకరోజు హాస్టల్ డీ ఎంట్రన్స్లోని ఒక మొక్క పెరిగిపోయి ఉంది. అది కట్ చేద్దామని చెప్పి ఈయన ఏం చేశారంటే ఒక స్టూల్ వేసుకుని కత్తిరి పట్టుకుని ఈయన అవి కట్ చేస్తూ ఉండగా ఒక పురుగు ఏదో కుట్టింది ఆయనకి. అది ఏ పురుగు కుట్టిందో తెలీదు. ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అందరూ వచ్చేసారు, ఆయన స్పృహలో లేడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసారు. అయితే అప్పుడు ఆ టైంలో ఆఫీస్లో వాళ్ళందరికీ తెలియచేయడం కోసం అని చెప్పి ప్రయత్నించినా వాళ్ళందరూ మీటింగ్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎవ్వరూ లేరు, ఆయన అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ గస్ అయితే డాక్టర్ గస్ ఆయన మిస్సెస్ రాధా వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. వచ్చి ఈయన పడుకున్న ఆయన్ని చూశారు. ఈయనలో చలనం లేదు, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆయన చనిపోయాడని చెప్పేశారు వాళ్ళు. 1 గంట 2 గంటలు 3 4 గంటలు గడిచినాయి, ఏమాత్రం చలనం లేదు. ఈలోగా ఈయన జరిగింది ఏంటంటే, కృష్ణా నాయుడు ఉండేవారండి హాస్టల్ డీ కిచెన్లోని, బాబా పురుష మండలిలో ఒకరైనటువంటి కృష్ణా నాయుడు. ఆయన వచ్చారు. వచ్చి ఈ పడుకున్న ఆయన్ని లాగి లెంప మీద కొట్టారు. కొట్టేటప్పటికి లేచి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు అడిగారు వీళ్ళందరూ, ఏం జరిగింది అంటే, ఏదో పురుగు కుట్టింది. సరే ఇప్పుడు ఈ 4 గంటలు జరిగింది ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను బాబా దగ్గరికి వెళ్ళాను, ఈ 4 గంటలు కూడా నేను బాబా దగ్గరికి, అంటే ఈయన ఆత్మ వెళ్ళిపోయింది, వెళ్ళాను బాబా దగ్గరికి వెళ్ళాను, బాబా చెప్పారు నీకు ఇంకా అప్పుడే టైం రాలేదు, నువ్వు వెళ్ళు అని. ఈలోగా ఈయన బాబాతో ఉన్నారు. 4 అవర్స్ కూడా ఈయన బాడీ నుంచి ఈయన ప్రాణం వేరే అయిపోయి ప్రీతం బాబా దగ్గర ఉంది. ఉండగా అక్కడి నుంచి ఈయన చూశాడటండి, భార్య పిల్లలు రావడం, ఏడవడం, డాక్టర్ రావడం, డాక్టర్ గస్ రావడం, చెక్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణా నాయుడుతో బాబా కొట్టించారో గట్టిగా,
వెంటనే లేచి కూర్చున్నాడు. కానీ జరిగింది ఏంటంటే ఆయన ఆ పురుగు కుట్టడం, ఆ 4 గంటలు కూడా ఆ దేవదేవుడైనటువంటి ప్రీతం మెహర్ బాబాని కలిసి రావడం జరిగింది. అంటే ఈయన చెప్పింది ఏంటి అంటే, నేను చనిపోలేదు, బాబా దగ్గర ఉండడానికి ఆ 4 గంటలు బాబా నాకు ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ కిందకి పంపారు, ఇంకా టైం ఉందని చెప్పి. ఇదంతా ఈయన చాలా పర్టికులర్గా చెప్తారు. కానీ ఆయనకి పెరాలసిస్ అటాక్ రావడం మూలాని, ఆయన హెల్త్ బాగోపోవడం మూలాని ఆయన కొన్ని విషయాల్ని మర్చిపోయారు, అది చెప్పారు. ఇంకా కూడా చాలా స్టోరీస్ చెప్పారు. కానీ వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మనకి కుదరదు కాబట్టి ఇంతవరకు ఆప్చదు. అయితే దివ్య ప్రియతముడు అయినటువంటి మెహర్ బాబా ఆయనకి మళ్ళీ 2వ జన్మనిచ్చారు. బిలవ్డ్ అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अंधे मूल ना जाने उसको करते हैं उपहास, भक्त है उनको जानते वो पाते प्रेम प्रकाश। परवरदिगार का घर, परवरदिगार का घर मेहराबाद है, सतरंगा निशाना है, निशाना है सतरंगा निशाना है, निशाना है सतरंगा। 5 गुरु का लिखा है, मेहर नाम का सिक्का है, 5 गुरु का लिखा है, मेहर नाम का सिक्का है। शासन का शासक मेहर, शासन का शासक मेहर, मेहराजाद है, सतरंगा निशाना है, निशाना है सतरंगा निशाना है, निशाना है सतरंगा निशाना है। पहला सिक्का उसका दुर्सत नाम जाहिर है, पहला सिक्का उसका दुर्सत नाम जाहिर है। दूसरा सिक्का उसका राम नाम मशहूर है, दूसरा सिक्का उसका राम नाम मशहूर है। तीसरा सिक्का उसका श्याम सुंदर मन भाया, तीसरा सिक्का उसका श्याम सुंदर मन भाया। चौथा सिक्का उसका बुद्ध नाम चलवाया, चौथा सिक्का उसका बुद्ध नाम चलवाया। 5वां सिक्का उसका यीशु ख्रिस्त आया था, 5वां सिक्का उसका यीशु ख्रिस्त आया था। 6वां सिक्का उसका हजरत मोहम्मद था, 6वां सिक्का उसका हजरत मोहम्मद था। 7वां सिक्का भूपर, 7वां सिक्का भूपर मेहर कलदार है, सतरंगा निशाना है, निशाना है सतरंगा निशाना है, निशाना है सतरंगा निशाना है। अवतार मेहर बाबा का संदेश सुनिए,
का अवतार मेहर बाबा का संदेश सुनिए। जगाने आया हूँ मैं अपने ईश्वर को चुनिए। जगाने आया हूँ मैं अपने ईश्वर को चुनिए। राम के रूप में इंसानियत दर्शाई। राम के रूप में इंसानियत दर्शाई। श्याम के वेश में राजनीति अपनाई। श्याम के वेश में राजनीति अपनाई। कुरान बाइबिल गीता दिया मैंने तुमको। कुरान बाइबिल गीता दिया मैंने तुमको। समझ सका ना कोई समझाने आया सबको। समझ सका ना समझाने आया सबको। मानो ये कहना मेरा, मानो ये कहना मेरा, वरना बर्बाद है। सतरंगा निशाना है, निशाना है। सतरंगा निशाना है, निशाना है। सतरंगा निशाना है। धर्म और पंथ की लड़ाई चारों ओर है। धर्म और पंथ की लड़ाई चारों ओर है। ऊंच और नीच की बुराई चारों ओर है। ऊंच और नीच की बुराई चारों ओर है। ये सब मिटाऊंगा अधिकार से मैं कहता हूँ। ये सब मिटाऊंगा अधिकार से मैं कहता हूँ। प्रेम है धर्म मेरा मौनी वाणी से कहता हूँ। प्रेम है धर्म मेरा मौनी वाणी से कहता हूँ। घट घट निवास मेरा रज रज में रहवास है। घट घट निवास मेरा रज रज में रहवास है। मेहर का चोला मेरा कलयुग में खास है। मेहर का चोला मेरा कलयुग में खास है। पहचानो मुझको खुद को, पहचानो मुझको खुद को, हम तुम भगवान हैं। सतरंगा निशाना है, निशाना है। सतरंगा निशाना है। परवरदिगार का घर, परवरदिगार का घर मेरा बाग है। सतरंगा निशाना है, निशाना है। सतरंगा निशाना है, निशाना है। सतरंगा निशाना है। अवतार मेहर बाबा की जय। थैंक यू, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. अवतार मेहर बाबा की जय। प्रीतम परमात्मा की कृपा से अवतार मेहर बाबा का ये प्रेम सम्मेलन बहुत ही अच्छे प्रेम के साथ होने जा रहा। मैं अपना परिचय देते हुए कि बाबा से मैं कैसे मिला और बाबा का मैं अपना परिचय पहले, मैं यूपी हमीरपुर का रहने वाला हूँ और सन 65 में मैंने अवतार मेहर बाबा का दर्शन किया था, जो 1 मई से 8 मई तक का दर्शन था। वो उस दर्शन में मैंने बाबा का दर्शन किया, तभी से मैं बाबा के संपर्क में आ गया। बाबा बहुत सुंदर थे और मैं अपने दर्शन की कहानी जो पेश करने जा रहा हूँ 1 मई को दर्शन बाबा का सेंटर में था और हम
उस वक्त नहीं पहुंच पा रहे थे हम लोग, कम से कम यही लगा। तो हमारे जो जिला के प्रमुख बाबा प्रेमी परमेशी जाल पुकार साहब जो थे, पूना स्टेशन की पे खड़े थे और उन्होंने बताया कि बाबा ने आपको सीधे बुलाया है। हमने अपना सामान जहाँ हमको ठहरना था वहाँ भिजवा दिया और बाबा के यहाँ हम लोग गए। बाबा एक कमरे में बैठे थे, उंगरारे बैठे थे, ना कच्चा बनियान कुछ नहीं पहने थे। और जब हमने देखा तो बहुत खूबसूरत थे बाबा, बहुत प्रसन्न हुए हम। और कई हमारे लोगों के साथ में कई लोगों के विचार थे कि बाबा हम लोग बहुत गरीब हैं, तो बाबा कहते हैं कि तुमसे ज़्यादा तो मैं गरीब हूँ कि तुम तो कपड़े पहने हो, मैं तो कपड़े भी नहीं पहने हूँ। इस कहते बाबा ने उत्तर दिया कि मैं तुमसे भी ज़्यादा गरीब हूँ, आपके पास कपड़े हैं, मेरे पास कपड़े भी नहीं हैं। इस तरह का हमने दर्शन बाबा का 65 में किया है। तब से हम लोग बाबा के संपर्क में हैं। और 1 मई से 8 मई तक का दर्शन था, वो लास्ट का दर्शन था। फिर 69 में बाबा ने अपना शरीर छोड़ दिया। तब से हम बाबा के उसमें आते हैं। तो एक साधारण सा गीत मैं सुनाने जा रहा हूँ। अवतार मेहर बाबा की जय। मेहर बुज्जी అక్కడున్న డయాస్ మీద రావాలి। జై బాబా। अच्छा, ये सीधा था। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। हम नहीं जाते तो फिर पछताते, आता न मौका दोबारा। हम नहीं जाते तो फिर पछताते, आता न मौका दोबारा। उनके आने का एक बहाना था, उनके आने का एक बहाना था। क्योंकि दुनिया को फिर से जगाना था, क्योंकि दुनिया को फिर से जगाना था। हो गई उनसे सगाई, हुई क्या बात हो गई। हो गई उनसे सगाई, हुई क्या बात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। मिल गए मेहर हमारे, हुई क्या बात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। उनने हमको बुलाया, मुलाकात हो गई। और होता क्या है, बार बार जब अवतार आता है तो जब जब आते हैं इस धरती पर,
सोता है सारा जमाना। जब भी आते हैं तो मानो सोता रहता है, उनके आने को नहीं पहचान पाता है। जब जब आते हैं इस धरती पर सोता है सारा जमाना। उनके मिलने से करता बहाना है, उनके मिलने से करता बहाना है। करते सबकी भलाई हुई क्या बात हो गई, करते सबकी भलाई हुई क्या बात हो गई। उनने हमको बुलाया मुलाकात हो गई, उनने हमको बुलाया मुलाकात हो गई। मिल गए मेल हमारे हुई क्या बात हो गई। उनने हमको बुलाया मुलाकात हो गई, उनने हमको बुलाया मुलाकात हो गई। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा। జయబాబా అండి, ఆయన బాబాని చూశారంట, ఆయన అనుభవాలను ఆయన చెప్పారు. నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. జయబాబా బుజ్జి మెహర్ బుజ్జి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తారు ఆయన ఏం పాడారు అన్నది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఈ హిందీలో పాట పాడిన ఆయన ధన్ శ్యామ్ జీ హమీర్పూర్, హరిరామ్ బ్యాండ్ గ్రూపు ఉన్నారు కదా, హరిరామ్ గారికి ఆయన తండ్రి. బాబా 1963 హమీర్పూర్ వెళ్ళినప్పుడు ఆయన చూశారు. తర్వాత గురుప్రసాద్ పూనాలో బాబా దర్శనం ఇస్తూ ఉండగా ఈ ఘనశ్యామ్జీ బాబాని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా బ్లెస్సింగ్స్ కూడా ఆయన పొందారు అని చెప్పి ఆయన చెప్పారు. మిగిలిన ఇంకా విషయాలు చెప్పడానికి టైం తక్కువగా ఉంది కాబట్టి ఆయన బాబాని చూశారు, బాబాని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. కోటి దండాలు మెహర్ బాబా, కోటి కోటి దండాలు మెహర్ బాబా. సంబరాన వచ్చినాము నిన్ను కొలువా, కష్టాలు బాపేను నీరు సేవా. కరుణించి కదలిరా మమ్ము బ్రోవా, కోటి కోటి దండాలు మెహర్ బాబా. చల్లనైన నీ చూపు ఎల్లవేళలా ఉంచు బాబా. శరణు వేడి నామయ్యా నీదరిని చేర్చు, చల్లనైన నీ చూపు ఎల్లవేళలా ఉంచు. శరణు వేడి నామయ్యా నీదరిని చేర్చు. అవును మరి నీ చిన్ని నగవులే చీకటిని కూల్చు, నీ మౌన భాషలే ఇహమునే మరిపించు బాబా. కోటి కోటి దండాలు మెహర్ బాబా, మెహర్ బాబా. సంబరాన వచ్చినాము నిన్ను కొలువా, కష్టాలు బాపేను నీదు సేవా. కరుణించి కదలిరా మమ్ము బ్రోవా, కోటి కోటి దండాలు మెహర్ బాబా, కోటి కోటి దండాలు మెహర్ బాబా. కళ్ళ కపట మెరుగని కటిక పేదవారం,
మనసులోన నిన్ను పెట్టి పూజ చేయువారం పూజ చేయువారం కళ్ళ కపట మెరుగని కటిక పేదవారం స్వామి మనసులోన నిన్ను పెట్టి పూజ చేయువారం మహిమ ఉన్న నామము మరచిపోని వారం మరో జన్మ లేని బ్రతుకు కోరుకునే వారం బాబా కోటి కోటి దండాలు మెహర్ బాబా మెహర్ బాబా సంబరాన వచ్చినాము నిన్ను కొలువా కష్టాలు బాపేను నీదు సేవా కరుణించి కదలిరా మమ్ము బ్రోవా కోటి కోటి దండాలు మెహర్ బాబా కోటి కోటి దండాలు మెహర్ బాబా కోటి కోటి దండాలు మెహర్ బాబా